మహేందర్ సార్, మాది దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. సార్ మేము సార్ గత సంవత్సరంలో 2024 సెప్టెంబర్ 24కు జోర్డాన్కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. అయినా కానీ మేము వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా పని చేసుకున్నాం సార్. అట్లా ఉన్నా కానీ కూడా మాకు ఆహారం సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు, పని ముచ్చట్లా కానీ జీతంలో కూడా సరిగా లేదు సార్. ఇంకా ఏమన్నా వీటి గురించి ప్రశ్నిస్తే ఎండలో నిలబెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సార్. దీనికోసం మిమ్మల్ని ఎవరు స్పందించలేక ఆ టైంలో మేము హరీష్ అన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్. మా సమస్యలపైన అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక మేము దేశం వస్తే మాకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని అన్న టైంలో హరీష్ అన్న సార్ ఫోన్ చేస్తే అప్పుడు సార్ తొందరగా స్పందించి మాకు వారం రోజులలో మాకు ఫోన్ చేసింది సార్. ఆ వీడియో మేము పెట్టిన తెల్లారి మాకు ఫోన్ చేసి సార్ దీనిపైన స్పందించి చర్చించడం జరిగింది సార్. ఢిల్లీ స్థాయిలో మాట్లాడి కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి మాకు ఏం కాదంటూ ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొస్తామని చెప్పేసి మా ఇంటోళ్ళందరికీ భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్ హరీష్ అన్న గారికి. ఇది మా చేతులెత్తి మేము చెప్తున్నాం సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్. హరీష్ అన్న ప్రతిపక్ష పార్టీలు అధికారంలో లేకున్నా సరే మన తెలంగాణ వాసులని కాపాడుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ పట్టుదలతో అన్నమన్నని తీసుకొచ్చినందుకు మేము తెలంగాణ సిద్దిపేట జిల్లా వాసినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఇలాంటి నాయకుడు ఉన్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉన్నది సార్. నమస్కారం సార్, నా పేరు గంగాధర్ సార్, మాది ఎరిగట్ల సార్, నిజామాబాద్ జిల్లా సార్ మాది. సార్ మా అమ్మకు పానం ఆరోగ్యం మంచలేదు సార్. ఆరోగ్యం మంచి లేకున్నా కానీ సార్ కంపెనీకి ఎన్నోసార్లు కంపెనీకి చెప్పడం జరిగింది. 3 నెలల నుంచి డ్యూటీ చేసుకుంటూ వస్తాం, కంపెనీకి చెప్పడం జరిగింది. అయినా కానీ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన హరీశ్రావు సార్ పట్టించుకొని మమ్మల్ని తీసుకొచ్చినందుకు సార్ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ హరీశ్రావు సార్ గారు. నా పేరు పోచయ్య సారు, మాది భూమిపల్లి, సిద్దిపేట జిల్లా సార్ మాది. మేము జోర్దాన్ పోయినాం సారు. జోర్దాన్ పోతే ఒక కంపెనీ ఇక్కడ మన బొంబాయి తరపున పోయినాం సారు. పోతే అక్కడ కంపెనీలో మాకు చాలా ఇబ్బంది ఉన్నది, ఫుడ్కి ఇబ్బంది ఉన్నది, అన్నిటికైనా ఇబ్బంది సార్ మాకు అక్కడ. అంత ఇబ్బంది ఉన్నా కానీ కూడా మేము ఒక సంవత్సరం మేము చేయగలిగినాం సార్. అక్కడ మేము చేసినా కానీ ఎందుకంటే వాళ్ళు 3 నెలలకు పంపిస్తున్నారు, 6 నెలలకు పంపిస్తున్నారు సార్ అక్కడ. అయినా మేము ఒక సంవత్సరం చేసినాం సార్. చేసి కూడా మేము అక్కడ పోయి ఆఫీస్కి అడిగితే వాళ్ళు పంపనంటారు సార్. ఇక్కడ ఫైన్ కట్టాలి, టికెట్ కొనుక్కొని పోవాలా, మీరు డబ్బులు ఫైన్ కట్టాలి అని చెప్పారు సార్ అక్కడ. అయినా కానీ మేము పోయినా కానీ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి సార్. ఇక్కడ కూడా మన ఇండియా కూడా చాలామందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవాలి సార్. మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు, హరీష్ అన్న. మాకు మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. రోజు గంట మాకు ఫోన్ చేసింది సార్ హరీష్ అన్న. మేము జోర్డాన్ పోయినాము, సంవత్సరం ఉన్నాం సార్. ఆ సంవత్సరంలో కష్టాలు ఎంతో చేశాం సార్. మాకు అన్నము సరంగా లేకుండా మాకు చాలా ప్రాబ్లాలు అయినాయి సార్. ఎంఎస్కి వేసాము, ఎటేటో వేసాం సార్. ఎవరు పట్టించుకోలేరు. మన ఇంటికి కూడా ప్రతి ఎమ్మెల్యేలకు గవర్నమెంట్ కానీ అందరికీ సహకారం చేయండి అని చెప్పి మరినా మేము వీడియో పెట్టినాం సార్. ఎవరు ముందుకు రాకుండా ఎవరు సహకరించలేరు సార్. మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సారు మాకు సహకరించిండు సార్. మాకు ఖర్చుతో సహా ఫైన్ అంటే కూడా కంపెనీ ఫైన్ కూడా కట్టిండు. మా టికెట్తో సహా మాకు ఇక్కడికి వచ్చేదాకా మాకు దేవునిలాగా మా అందరిని ఆదుకొని తీసుకొచ్చిండు సార్. మేమందరము హరీష్ సార్కు రుణపడి ఉన్నాం సార్. దయచేసి మాకు సహకరించి మంచిగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్. మేము ఏం చెప్పాలన్నా మాకు అర్థం కాకుండా అంత మాకు మేలు చేసిండు సార్. ఎంఎస్సి ద్వారా కానీ ఎవరికి కానీ చేసి అందరి ద్వారా ప్రెషర్ చేసి మా మీద